నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు, దత్త ఉపాసకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అయితే చాలా మందికి భయాలు ఉంటాయేమో, చేయొద్దంటున్నారండి, సోషల్ మీడియాలో వింటున్నాము, చేస్తే ఇంకేముంది బ్రహ్మాండం బద్దలైపోతుందని అంటున్నారు, అందుకని మేము చేయట్లేదు. ఫోటోలు ఉన్నా కూడా దేవుడి గుళ్ళల్లో పెట్టేసామని కొంతమంది, నీళ్ళలో కలిపేసామని కొంతమంది, ఇట్లా రకరకాల అక్క. ఎవరేం చెప్పినా మా మనసు చేయమంటోందని చేసుకునే వాళ్ళు కొంతమంది. అయితే ఓ పక్కన మళ్ళీ లాగుతుంటుంది, చేస్తే బాగుండని, ఆరాధనే కదా, ఏమవుతుంది. సరే, దీక్షలు ఇవన్నీ కాకుండా, పూజలు, పెద్ద పెద్ద పూజలు ఇవన్నీ కాకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి ఏదైనా ఇంకో తరుణోపాయం ఉందా, మార్గం ఉందా, చెప్తారా? తప్పకుండా ఉంది పద్మిని. మనము దీక్షలే చేయాలి, లేదా ఆ వ్రతాలే చేయాలి, లేదా ఆ నవరాత్రులు ప్రతిరోజు చేయాలి, చేయలేని వాళ్ళు ఏంటి పరిస్థితి అని అంటే, అమ్మవారు ఒకటే చెప్పారు, ఎవరైతే భక్తి శ్రద్ధతో అమ్మవారి యొక్క శక్తి ప్రకృతిలో, వీటిని మనం గుప్త నవరాత్రులు అంటున్నాం. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి చెప్పకండి, రహస్యంగా చేసుకునే మంత్ర సాధనే ఈ నవరాత్రుల యొక్క విశేషము. అయితే అమ్మవారికి ఇష్టమైంది ఏంటి, మన వరాహస్వామి ఎలాగో వారాహి మాత, ఇద్దరికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుందన్నమాట. మనం చూసాం కూడా, అందులో వరాహస్వామి వచ్చి భూమాతని కాపాడుతారు కదా, కాపాడినప్పుడు ఆ భూమితో మనకి ఎప్పుడు కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మనము ఈ పంచభూతాలతో మనం ఎప్పుడు కూడా మమేకమై ఉండాలి, ప్రకృతితో సహకరిస్తూ అంటే జీవిస్తూ ఉండాలి అని చెప్తారనమాట. ఆ విధంగానే అందుకే అమ్మవారికి ఎక్కువ కూడా మనం ఏం చేస్తాము, ఆవిడకి నైవేద్యంగా పెడితే కదంబం లాంటిది పెడతాం. దేవీ నవరాత్రుల్లో కదంబం అంటాం. అలాగే అమ్మవారికి దుంపలన్నీ వేసి పులుసు కూడా పెడతాం. అలా అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటంటే కందగడ్డ. ఆ కంద దీపానికి చాలా విశేషం ఉంది. అమ్మవారికి ప్రకృతితో దగ్గర, భూమిలో నుంచి వచ్చిన దుంప కాబట్టి ఆ కందగడ్డ దీపం అమ్మవారికి పెట్టి ఈ 5 రోజులు, అంటే ఒకవేళ ఈ మొదటి 3 రోజులు అయిపోయినా మిగతా 6 రోజులైనా ఉంటాయి. ఎందుకంటే మొదటి 3 రోజులు కాళీ, రెండో 3 రోజులు సరస్వతి, తర్వాత లక్ష్మీదేవికి చేస్తాం కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలా 3 రోజులు కూడా అమ్మవారి ఉపాసన ఉంటుందన్నమాట. ఇవాళ అయిపోయిందని బాధపడకుండా చక్కగా మీరు కందదీపం పెట్టుకోండి. ఈ కందదీపం పెట్టడం వల్ల మనకుండే బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోతాయి. ఇప్పుడు మనకి భూమికి సంబంధించిన వివాదాలున్నా, కోర్టు కేసులున్నా, అలాగే మన సంకల్పం నెరవేరాలన్నా, జీవితంలో మనకి ఏమీ ఎవ్వరూ సహకరించట్లేదన్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఎవరు? అమ్మే. అమ్మలు కన్నా అమ్మ. ఆ అమ్మకి చెప్పుకోండి, అమ్మ ఇది నా పరిస్థితి, అమ్మ నేను ఈ కష్టాల్లో నుంచి బయటపడాలి, అమ్మ నాకు ప్రేమ కావాలి నా భర్త దగ్గర నుంచి, అమ్మ నా పిల్లలు నాతో మాట్లాడాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులకు కమ్యూనికేషన్ ఉండదు, కొంతమందికి భార్యాభర్తలకి ప్రేమాన్యోన్యతలు ఉండవు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, రకరకాల కోర్టు వివాదాలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటి నుంచి మేము బయటపడాలి అమ్మా అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకొని కంద దీపం ఒకరోజు పెట్టుకోండి, ఒకరోజు బెల్లం దీపం పెట్టుకోండి, ఒకరోజు ఐశ్వర్య దీపం పెట్టుకోండి, ఒకరోజు నారికేల దీపం పెట్టుకోండి, ఒకరోజు పంచగవ్య దీపం పెట్టుకోండి, లాస్ట్ రోజు మాత్రము కూష్మాండ దీపం పెట్టుకోండి. ఐశ్వర్య దీపం అంటే ఏంటక్క? మన రాక్ సాల్ట్, రాళ్ళుప్పు మీద, రాళ్ళుప్పు ఒక ఆకులో వేసేసి దాని మీద మట్టి ప్రేమిద పెట్టి ఆవు నీటి దీపం వెలిగిస్తారు, అది ఐశ్వర్య దీపం. కంద దీపం ఎలాగా అంటే, కందకి లోపల ఒక హోల్ లాగా చేసేసి దాంట్లో ఆవ నూనెతో దీపం అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఆవ నూనె కానీ, నెయ్యి, ఆవు నెయ్యి కానీ ఎర్రటి ఒత్తులతో వెలిగించాలి. ఎర్రటి ఒత్తులతో చుట్టూ కందకి పసుపు రాసి గంధము కుంకుమ పెట్టండి. ఇక నారికేల దీపం అంటే చాలా ప్రాస్పరిటీని ఇస్తుంది. కొబ్బరికాయ మనం పగలగొట్టేసి దాని నిండా కూడా నీళ్ళు లేకుండా తుడిచేసి దాని నిండా కొబ్బరి నూనెతో వేసి వెలిగించవచ్చు, ఇంకా మంచిది, లేదా ఆవు నెయ్యితో వెలిగించవచ్చు. పంచగవ్య అని మనకి గోమూత్రంతోని గోపేడతోనే తయారు చేస్తారు. పంచగవ్యం అని దొరుకుతుంది పూజా స్టోర్లో. ఆ పంచగవ్య దీపం వెలిగించాలి ఒకరోజు. అదైనా ఓకే. అయితే కందని పెట్టుకోవాలి, ఒకవేళ కంటిన్యూస్గా ఒక 3-4 డేస్ పెట్టుకోవాలంటే ఎవ్రీడే మార్చాలి అక్క కందని?
అవసరం లేదు, అదే వెలుగుతూ ఉంటుంది. మనము జాగ్రత్తగా అందులో నెయ్యి పోస్తే నెయ్యి పోసుకోవాలి, నూనె పోస్తే నూనె పోసుకోవాలి, అలా చూసుకుంటే వెలుగుతుంది. అఖండంలా కూడా పెట్టుకోవచ్చు. అఖండంలా కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత అఖండం ఒకవేళ నేను అఖండం చేయలేను బాబోయ్, నాకు భయం, నేను అఖండం చేయలేను అనుకుంటే ఎర్రని ఒత్తులు వేసి వెలిగిస్తున్నారు కదా, రోజు ఒత్తులు మార్చుకోండి. ఒత్తులు మార్చేసేసి మళ్ళీ దాని నిండా నూనె వేసి చేయండి. ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత ఆ కందగడ్డ ఎక్కడైనా కూడా మీరు వేసేయచ్చు, తొక్కని జాగాలో వేసేయచ్చు. ఎక్కడైతే మనం తొక్కమో అక్కడ వేసేయచ్చు. రైట్. ఇక అమ్మవారికి దుర్గాదేవిని మీరు పూజించండి, వారాహిని కూడా అవసరం లేదు. ఒకవేళ వారాహి చేయాలని భయం ఉంటే ఎర్రని గాజులు తెచ్చుకోండి, చక్కగా దానిమ్మ పండు పెట్టండి, దానిమ్మ గింజలు, ఎర్రని పుష్పాలతో పూజించండి. మార్కండేయ పురాణంలో దుర్గాదేవికి సంబంధించిన అర్ఘల స్తోత్రము అనేది చెప్తాను, చక్కగా ఆ స్తోత్రాన్ని చదువుతూ మీరు పూజ చేసుకోవచ్చు. మరి చదివి వినిపిస్తారా? తప్పకుండా విందాం. మార్కండేయో వాచ ఓం జయంత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తుతే జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా శివా క్షమాదాత్రి స్వాహ స్వాదన్నమోస్తుతే మధుకైటప విద్వంసి విధాతృవరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి మహిషాసుర నిర్పాసి భుక్తానాం సుఖదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి ధూమ్రనేత్రవదే దేవి ధర్మకామవర్ధదాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి రక్తబీజవదే దేవి చండముండ వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి నిశుంభశుంభనాశిని త్రైలోక్యశుభదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి వందితాంగ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి సతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి స్తోద్భ్యో భక్తిపూర్వం త్వం చండికే వ్యాధినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి చండికే సతతం యుద్ధే జయంతి పాపనాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి విదేహి దేవి కళ్యాణం విదేహి విపులం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి విదేహి ద్విషతాం నాశం విదేహి బలముచ్చకైః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి సురాసుర శిరోరత్న నిఘ్నష్ట చరణేంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చ మాం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి దేవి ప్రచండోద్ధండ దైత్య దర్ప విశోధిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి ప్రచండ దైత్య దర్పజ్ఞే చండికే ప్రతాయమే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి చతుర్భుజే చతుర్వాంక్ర సంస్థుతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి కృష్ణేన సంస్థుతే దేవి సస్వద్భక్త్యా సదాంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి హిమాచల సుతానాద సంస్థుతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి ఇంద్రానిపతి సదా పూజితే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి దేవి భక్తజనోద్ధారక నందోదయే అంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి తారిణీ దుర్గ సంసార సాగరస్య చలోద్భవే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః సప్తసతిం సమారాధ్య పరమవాప్నోతి దుర్లభం.
ఇది శ్రీ మార్కండేయ పురాణే ఆర్గళా స్తోత్రం సంపూర్ణం. మంచి పవర్ఫుల్ కదా అర్గళా స్తోత్రం. చాలా చాలా పవర్ఫుల్ రా. ఇందులో అన్నీ ఇస్తుంది అమ్మవారు మనకి. వ్యాధి నాశిని, పాపనాశిని, అలాగే మనకి ఆరోగ్యం, అనారోగ్యము ఉంటే ఆరోగ్యం ఇస్తుంది అమ్మవారు. పెళ్లి కాని అమ్మాయిలకి వివాహం కూడా ఇస్తుంది. అందుకే పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేయొచ్చు, దుర్గాదేవిని పూజించవచ్చు. ఈ ప్రకృతిలోని ఈ శక్తిని కూడా తీసుకోవచ్చు. ఈ స్తోత్రాన్ని 3 సార్లు చదువుకుంటే రోజు చాలా మంచిది ఈ నవరాత్రుల్లో. అద్భుతం అక్క, చాలా చక్కగా చదివి కూడా వినిపించారు. చాలా చాలా కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.